దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకి చాలామంది మంచి విషయాలు బోధిస్తూ ఉంటారు. నీవు ఇటువంటి పనులు చేయాలి, ఇటువంటి పనులు చేస్తే నీకు ఈ విధమైన ఫలం వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ వాటన్నిటినీ పెడచెవిని పెట్టి మీ సొంతంగా చేసిన పనుల వల్ల నష్టపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి. మన క్షేమం కోరి మనకి మంచి పనులు చేయాలని చెప్తున్న వారి మాటలనే మనం పెడచెవిని పెడుతూ ఉన్నాం. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా మన మీద ఎంతో ఆశతో మనం బాగుండాలని, మనం అభివృద్ధి చెందాలని, ఫలించాలని కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించారు. వాటిని మనం కొంతమంది విశ్వాసులు తెలిసిన అవలంబించలేని, పాటించలేని స్థితిలో చాలామంది ఉన్నారు. దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి, అమూల్యమైనవి. అవి ఒక్కసారి మాట తప్పే విధంగా ఉండవు. వాటి ప్రకారం మనం జీవించినట్లయితే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఆయన మాట వింటారో వారు భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తారు అని. దేవుడు మనకు చెప్పిన మాటలు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కూడా తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు మనకి ఈ పవిత్రమైన ఆజ్ఞల్ని వివరించారు. ఈ ఆజ్ఞలు మనం భూమి మీద బ్రతకడానికి, మనం దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి, పాపంలో పడిపోకుండా జీవించడానికి మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ తెలిసినా సరే ఏదో ఒక జాప్యం, చేద్దాంలే, మనకు తెలిసింది కదా, మనం పాటిద్దాంలే అన్న ఒక చిన్న నిర్లక్ష్యం ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మర్చిపోయే విధంగా చేస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఎవరైతే లక్ష్యం చేస్తారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. వారు కోరుకున్న ప్రతిదీ కూడా వారికి అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలు మోషే ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయి. అవి ఎంతో అమూల్యమైనటువంటివి. ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు రాతి పలక మీద లిఖించబడి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞలు ఈనాడు బైబిల్ గ్రంథంలో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనకి వివరించి చెప్పారు. ఎంత పవిత్రమైనవి, ఎంత న్యాయబద్ధంగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం పాటించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుడికి నువ్వు ఇష్టడుగా జీవించగలవు ఈ ఆజ్ఞల్ని పాటించడం ద్వారా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నుంచి ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకునండి. దేవుడు నీ కోసం చేసిన త్యాగం దేనికి? దేవుడు నీ కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు దేనికి? నువ్వు పాపంలో పడిపోకుండా ఉండడానికి, నీ పాపాన్ని కడిగివేయడానికి. పాపానికి వచ్చు జీతం మరణం. ఆ శాశ్వతమైన మరణం నుండి నిన్ను తప్పించడానికి దేవుడు ఈ మహా గొప్ప త్యాగాన్ని చేశాడు. దేవుడు మనకు పవిత్రమైన ఆజ్ఞలను అనుగ్రహించాడు. వాటిని అనుసరిస్తూ దేవుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ దేవునికి మనం విధేయులై ఉండి పవిత్రమైన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యాన్ని మనందరం కూడా సంపాదించుకోవాలి. ఇదే మన యొక్క అంతిమ లక్ష్యం. దీని గురించి తెలియని వారికి అందరికీ కూడా తెలియజేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉండి నశించిపోతున్న వారిని కూడా మనం రక్షించగలగాలి. అటువంటి కృపని దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము చేసిన పొరపాట్లని, మేము చేసిన పాపములను మన్నించండి. ఎల్లవేళ మాకు మీరే తోడుగా నీడగుండి సహాయం చేయండి ప్రభా. మీ ఆజ్ఞలు మాకు తెలిసినప్పటికీ ప్రభా ఏదో ఒక నిర్లక్ష్యం మాలో ఉంది ప్రభా. వాటిని మేము ప్రతిరోజు కూడా ధ్యానించుకుని దాంట్లో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకుని ప్రభా మీకు ఇష్టలుగా జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి. వారికి రావాల్సినటువంటి
ప్రతిఫలాల్ని మీరే అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, బీపీ, షుగరు, దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీ కృప చూపించండి. వైద్యం చేయించుకోవడానికి కూడా సరైన ఆర్థిక పరిస్థితి లేకుండా ఎంతోమంది బిడ్డలు కుమిలిపోతున్నారు. సరిగ్గా చూసేవారు లేక, తీసుకెళ్లే వాళ్ళు లేక ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు నాయన. తండ్రి, ఆశ్చర్యకరుడు, మహా ఆలోచనకర్తవు నాయన. మీ యొక్క ఆలోచనలో ఒక్క క్షణం ఉన్నా చాలు తండ్రి, ఆశ్చర్యకరంగా స్వస్థపరచబడతాం, ఆశ్చర్యకరంగా దీవించబడతాం ప్రభా. అటువంటి మహాకృపని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న విషాదాలని, వారి కుటుంబంలో ఉన్న భారాలని, దుఃఖాలని, కష్టాన్ని తీసివేయమని, ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని, మీ బిడ్డలుగా సంతోషంగా జీవించే కృపని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.